ఏంటి ఈరోజు కూడా బయటే పడుకుంటున్నారా లేక నా కోసం వచ్చారా? ఏమైంది ఈవినింగ్ నుంచి చూస్తున్నా? ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. నేనేమైనా తప్పు చేశానా? చచ్చే, అలా ఏం లేదు. నువ్వు కీర్తనాన్ని లవ్ చేస్తున్నావా? నిజం చెప్పు బావా, నువ్వు తనని లవ్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? నేను కీర్తనాన్ని లవ్ చేయడం ఏంటి? మరి ఆమె కోసం అంతలా ఆలోచిస్తున్నావు? తను బాధపడుతుందేమోనని నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు. ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అది కాదు స్వాతి, కీర్తన చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఫీల్ అవుతుంది కదా. అలాంటిది మన విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందా అని అలా అన్నా అంతే. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు మీ ఇద్దరు ఒకటే. ఇద్దరిలో ఒకరిని కూడా బాధ పెట్టను. నాకు తనెంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమైందా? కీతూ, కీతూ, బ్రేక్ఫాస్ట్ తీసుకురా త్వరగా. బా, కడుపులో బుల్లెట్ ట్రైన్లు పరిగెడుతున్నాయి. ఇంతకేం చేసావు? ఉప్మానా, దోశనా? ఏం చేయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయలేదా? లేదు. ఎందుకు? చేయబుద్ధి కాలేదు. సరే, బ్రేక్ఫాస్ట్ బయట చేసేస్తాలే. పోనీ లంచ్ అనే ప్రిపేర్ చేసావా? అది కూడా బయట మేనేజ్ చేస్తాలే. ఇదేంటి, నిన్నటిదాకా వద్దన్న ఫుడ్ చేసి పెట్టింది, ఇప్పుడు అడిగినా లేదంటుంది. టోన్ మారిపోయింది, బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. ఏమైంది దీనికి? సరే, ఆఫీస్కి లేట్ అవుతుంది, బయట తినేస్తాలే. అర్జున్. అర్జునా? నన్ను పేరు పెట్టి పిలుస్తుందా? నిన్నటిదాకా బావబావా అని ప్రేమగా పిలిచింది, సడన్గా ఎలా పిలిచింది? ఎంతకీత మన కీతూయేనా? ఏంటి, ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళు, మధ్యాహ్నం మర్చిపోకుండా లంచ్ అయ్యి అని చెప్తావు, అంతే కదా? కాదు. మరి ఈవినింగ్ తొందరగా రా, నీతో మాట్లాడాలి. నీతోనా? నన్ను నీతో అంటుందా? ఎందుకు? ఏం మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడు, నాకు ఇంకా టైం ఉంది. కావాలంటే 1 hour పర్మిషన్ తీసుకుంటాను. ఇప్పుడు కాదు, సాయంత్రమే మాట్లాడతా. ఇదేదో తేడాగా ఉందే. బాడీ లాంగ్వేజ్, వాయిస్ టోన్లోనే కాదు, కంటి రంగు కూడా మారిపోయింది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు సినిమాలో సౌందర్య ఎలా ఉండేది, సడన్గా అరుంధతిలో అనుష్కలా బిహేవ్ చేస్తుంది. థ్యాంక్ యూ. మీరుంటే ఈ ఆఫీసులో ఏసీ అవసరం లేదు తెలుసా? ఎందుకు? అంటే మీ నవ్వులోని చల్లదనానికే ఆఫీస్ అంతా చల్లగా అయిపోద్ది. నువ్వు నాతోనే ఇలా మాట్లాడతావా లేదా అందరితోనూ ఇలానే మాట్లాడతావా? స్పెషల్ వాళ్ళతోనే కదా స్పెషల్గా మాట్లాడతాం. ఈ ఆఫీసులో అందరూ బోడి మొక్కలు, మీరు ఒక్కరే స్పెషల్గా ఉంటారు. చా, నిజమా? అవును, నేను ఏ అమ్మాయిని తలెత్తి చూడను తెలుసా, ఎందుకంటే అవుతున్నాను చూడదు కాబట్టి. అవునా? మరి ఏమనుకున్నావు? నీ చెయ్యిలా ఇవ్వి. మీ ఇంట్లో వాళ్ళు నీ జాతకం చూపించారా? లేదు. ఎందుకలా అడిగారు? అంటే మీకు రాకుమారి లాంటి మొగుడు వస్తాడని చెప్పుంటారు కదా, ఆ రాకుమారి నేనే అని నీకు తెలియాలి కదా. సో ఫనీ. వద్దు, చలిహేస్తుంది. ఈడొకడు నన్ను 5 నిమిషాలు కూడా హ్యాపీగా ఉన్నవాడు.
ఒరే ఆల్మోస్ట్ పడిపోయిందిరా. చూస్తున్నాను, తెగ పులిహార కలుపుతున్నావు కదా. ఏదోరా అంతా నీ ట్రైనింగే, నీ అభిమానమే. అయిపోయి తెగ చూస్తుంది. రేయ్, నీ సోది పెంట్లోకి నన్ను లాక్కు, అసలే కాలిపోయి ఉన్నాను. యారా మీ ఆవిడ రాత్రి గోడకేసి కొట్టేసిందా? హ్మ్? నువ్వు పెద్ద పెద్దరాయుడు, నువ్వు సీరియస్గా చూస్తే నేను భయపడిపోవడానికి. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం జరిగిందిరా? నిన్న నైట్ స్వాతి ఎందుకో తెలీదురా, సడన్గా కీర్తనను లవ్ చేస్తున్నావని అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇందులో అంత టెన్షన్ పడ్డానికి ఏముంది? లవ్ చేస్తే చేస్తానని చెప్పి, లేకపోతే లేదని చెప్పు. అదంత ఈజీ అనుకుంటున్నావా? పిల్లం అడిగిన క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ లాగా కాదు, అంత ఈజీగా ఉండదు. మల్టిపుల్ చాయిస్ లాగా అన్నీ సేమ్ అనిపిస్తాయి. ఓ సింతే కదా అని చెప్పి ఏదో ఆప్షన్ పెట్టేస్తాం, అప్పుడు అర్థమవుతుంది మనం నొక్కింది రాంగ్ బటన్ అని. ఇటు భారతం మొదలెట్టాడు. ఇంతకీ ఏం చెప్పావో చెప్పరా. ఇంకేం చెప్తాం, స్వాతి క్వశ్చన్ అడిగింది కాబట్టి కీర్తన మీద లవ్ లేదని చెప్పాను. పోన్లే, స్వాతి అడిగింది కాబట్టి అలా చెప్పావు, కానీ కీర్తన అంటే నీకు ఇష్టం ఉందన్నమాట. పోన్లే, ఒక్క చోటైనా సుఖంగా ఉండరా. యారా మొహం మట్టగడిసలా పెట్టావు. అంటే ఈరోజు ఉదయం ఏం జరిగిందంటే, ఏం జరిగింది? ఇంతకుముందు బావా బావా అని ముద్దుగా పిలిచేదిరా కీర్తన. ఆ పిలుపుకే చెవిలో అమృతం పోసేలా ఉండేది. కానీ ఈరోజు పొద్దున్న అర్జున్ అని పేరు పెట్టి పిలిచిందిరా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటి? బుద్ధి ఉన్నవాడు ఎవడు 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. నన్ను ఏం చేయమంటావురా? మళ్ళీ ఉదయం ఆఫీస్కి వస్తుంటే ఈవినింగ్ త్వరగా రా, నీతో మాట్లాడాలి అని కూడా అన్నదిరా. త్వరగా అంటే గుర్తొచ్చింది, ఆ, నేను ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోతాను రా. అంజలితో బయటికి వెళ్ళాలి. రేయ్, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ సోది ఎప్పుడు ఉండేదిలేరా. పెళ్లి చేసుకునే ముందు ఉండాలి బుద్ధి అయినని. 2 పెళ్ళిళ్ళు వద్దంటే అన్నావా? హ్మ్? నీ ప్లేస్లో నేనుంటే 2 అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రా. ఆ? రేయ్, నీకు తెలియట్లేదు కానీ 2 అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే మార్కెట్లో ఆ క్రేజ్ ఎలా ఉంటుందో నీకు తెలియదురా. బయట వాళ్ళు అంత చెప్తారా, నీ బుద్ధి ఏమైంది? అవన్నీ నీ పెళ్ళిళ్ళు చేసేసుకుంటావా? పెళ్ళన్నాకి ఇవన్నీ కామనే, జాగ్రత్తగా సర్దుకోండి. అయ్య బాబు చంపేస్తాడేమో. ఛా, వచ్చేసావా బావా? హ్మ్. కాఫీ తాగుతావా? ఆ? కాఫీ తర్వాత ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు ఖుషీ మూవీ రిలీజ్ ఉంది. ఉంది. రేపు సండే కదా, ఆ. మనం వెళ్దాం. రేపు సండే అంటే నా పర్సనల్ డే. రూల్స్ మర్చిపోయావు అనుకుంటా నువ్వు. అదే కదా, రేపు సండే. ఈరోజు కీర్తనతో లాస్ట్ డే. ఆ. రేపు మొత్తం నీ డే. హ్మ్. నీ డే అంటే నా కోసమే. హ్మ్? అది ఎలా కుదురుతుంది? రేపు నాడే అయినా ఎవరి డే ఏంటో ఆల్రెడీ డిసైడ్ చేసేసాం కదా. అందుకే అడుగుతున్నా, ఆ డే మొత్తం నాకే కావాలి. సరే వద్దులే. అలగకు స్వాతి, రేపు కదా, చూద్దాంలే, ఏదో ఒకటి చేద్దాం. నిజంగానా? హ్మ్. అంటే మనం అనుకున్నట్టు కొన్ని వర్కౌట్ అవ్వాలి కదా. వర్కౌట్ అవుతాయి. ప్లాన్ చేసింది ఎవరు? స్వాతి. ఇక్కడ మామూలుగా ఉండదు. హ్మ్? సైలెంట్గా పర్సనల్ వర్క్ ఉందని బయటికి వెళ్ళిపో. నేను నిన్న అక్కడికి వచ్చి కలుస్తాను. పెద్ద ప్లానింగే. మరేమనుకున్నావు? మూవీ అయిపోయిన తర్వాత అటు నుంచి అట్టే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి, దాని తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి, ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దాం. ఓకేనా? సరే. చో స్వీట్. గీతు, ఏం చేస్తున్నావు? రేపు బయటికి వెళ్ళడానికి బట్టలు సదురుతున్నా. రేపు బయటకా? ఎక్కడికి? ఏమైనా వర్క్ ఉందా? అవును,
రేపు ఖుషి మూవీ రిలీజ్ ఉంది కదా, దానికి వెళ్తున్నాం. ఇదేంట్రా బాబు, ఇద్దరికి ఎన్ని విషయాల్లో తేడా ఉన్నా ఫేవరెట్ హీరో మాత్రం పీకేనా? ఏంటి? ఏం లేదు, ఎవరెవరు అని. అంటే రేపు 4th డే కదా, నేను ఇక్కడికి వచ్చి 3 రోజులు అయిపోయింది. అంటే రేపు నా డే కదా. ఆ, అది నీడేనే కదా. నీడే అంటే నాడేనే కదా. అందుకే రేపంతా నాకే ఇవ్వు. రేపు మూవీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి, తర్వాత షాపింగ్ చేసి, ఆ తర్వాత డిన్నర్ చేసి నైట్ ఇంటికి వద్దాం. రెడీగా ఉండండి. నేనేమైనా లూప్లో ఉన్నానా? సేమ్ మాటలు స్వాతి చెప్పినట్టు గుర్తొస్తున్నాయి. అవే మాటలు కీర్తన అంటుంది. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరి ప్రోగ్రామ్ ఫిక్స్ కదా, వెళ్తున్నాం కదా. అది కాదు కీతు, అంటే రేపు ఇంకో వర్క్ ఏదో. ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు. రేపు మనం బయటకు వెళ్తున్నాం అంతే. కీతు కీతు, అక్కడ స్వాతి అదే చెప్పింది, ఇక్కడ కీర్తన అదే చెప్పింది. సంథింగ్ ఇస్ ఫిష్. నేను నైట్ నుంచి ఒకటే టెన్షన్. అసలు ఈరోజు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఏంటి బావా ఇక్కడే ఉన్నావు? అది మనం బయటికి వెళ్తున్నామని కీర్తనతో చెప్పేశావా? ఆహా, నేనంటే ఎంత ఇష్టమో. పద, మూవీకి లేట్ అవుతుంది. నాకు అసలే మూవీలో ఫస్ట్ సీన్ మిస్ అవ్వడం అస్సలు నచ్చదు. అది కాదు. గీతు, నువ్వు ఇలాంటి డ్రెస్సులు కూడా వేస్తావా? ఏ వేయకూడదా? నాకు బాలేదా? అలా అని కాదు, ఇలాంటి డ్రెస్సులో చూడడం ఇదే ఫస్ట్ టైం కదా. చాలా బాగుంది. అయినా నీకు మోడర్న్ డ్రెస్ బాగా నచ్చుద్ది కదా, అందుకే నేను ట్రై చేద్దామని వేసుకున్నా. అయినా తను ఎక్కడికి రెడీ అయింది? తను కూడా మూవీకే. ఎవరితో? ఇంట్లో ఒక్కరితే ఉంటే బోర్ ఫీల్ అవుతుందని నేనే రమ్మన్నాను. నువ్వెవరికి భయపడి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ముందే ప్లాన్ చేసుకున్నామని చెప్పు. తను నీకన్నా ముందు మూవీ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఎవరు వెళ్తే ఏంటి? అందరూ వెళ్ళేది ఒక మూవీకే కదా. ఎవరి సీట్స్ వాళ్ళకు ఉంటాయి. షాపింగ్లు, డిన్నర్లు ముగ్గురం వెళ్ళొచ్చు. ఏమంటారు? అది కూడా మీకు ఓకే అనుకుంటేనే. దేవుడా, ఎందుకే ఎలా ఎరికించావు? నువ్వే కాపాడు. ముందు నేను కూర్చుంటాను. ముందు నేను చెప్పాను. ముందు నేను వచ్చాను. ముందు నేనే కూర్చుంటాను. మూవీ ప్లాన్ చేసింది నేను. బావ పక్కన కూర్చునేది నేను. నేను కూర్చుంటా. నేను చెప్పాను ముందు. నేను ఏయ్, ఆపండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఇద్దరు పిల్లల్ని వేసుకొని సినిమాకి వెళ్తున్నట్లేదు. డ్రైవర్ ఓనర్స్ని కార్లో తీసుకెళ్తున్నట్టుంది. ఛా, వెయిట్ పెట్టుకో, నువ్వు పెట్టుకో.
ఛీ. మిగతా వాటిలో ఇద్దరికి వేరే వేరే ఒపీనియన్ ఉన్నా ఈ విషయంలో మాత్రం ఇద్దరం ఒకటే. కర్మ. గుడ్ నైట్ బావా. మ్. ఆ, నిజం చెప్పు బావా, నువ్వు తనని లవ్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? నేను కీర్తనాన్ని లవ్ చేయడం ఏంటి? మ్? గీతు, గీతు, పడుకోకుండా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? బావా నిజంగానే నా మీద ఇష్టంతో పెళ్లి చేసుకున్నావా, లేదా అత్తమ్మ బాధపడుతుందని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? నిన్న నువ్వు స్వాతితో మాట్లాడుతుంటే నేను విన్నాను బావా. నువ్వు నన్ను మోసం చేసావు బావా. నాకు తెలియకుండా ఆమెతో గడిపావు. దానికి కూడా నాకు బాధ అనిపించలేదు. కానీ కీర్తన మీద ప్రేమ లేదని చెప్పావు చూడు, దానికి మాత్రం చాలా బాధ అనిపించింది. అది కాదు గీతు, అప్పుడేదో నా మీద ప్రేమ లేకుండానే నాతో ఉంటున్నావా బావా? సారీ బావా, ఈరోజు నిన్ను అర్జున్ అని పిలిచినందుకు, పొద్దున్న నీకు ఫుడ్ పెట్టినందుకు. అప్పుడు అర్థమైంది నాకు, నేను స్వాతితో మాట్లాడిన విషయం కీర్తన వినేసింది అని. అందుకే బావ నుండి అర్జున్ అయ్యింది. అడిగి మరీ ఫుడ్ పెట్టే గీతు నన్ను పస్తులించింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, నాకు స్వాతికి ఫస్ట్ నైట్ అయిపోయిన విషయం కూడా కీర్తనకు తెలిసిపోయిందన్నమాట.